Guys, how are you? This is Gang of Gatkeser. ఫ్రెండ్స్, మనం 45 డేస్లో అయితే ఎథికల్ హ్యాకింగ్ అనేది నేర్చుకుందాం. చాలా ఈజీ స్టెప్స్ అండ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంత డీటెయిల్డ్గా అంత ఈజీగా నేను చెప్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ లాంగ్ ఈ నాలెడ్జ్ తోటి అయితే మీరు ఈజీగా యూ కెన్ గో ఫర్ ఎనీవేర్. మనకు బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేను చెప్తాను. అండ్ ఇది అయిపోయాక ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మీకు చెప్పే ముందు నేను ఎవరిని, సో లెట్స్ గెట్ డైవ్ ఇన్ టు దాట్. లెట్ మీ షేర్ లిటిల్ అబౌట్ మీ. I am a certified ethical hacker version 12 from EC Council, and I'm a part-time bug hunter and digital forensic investigator, cybercrime investigator, CompTIA Network Plus. I have done training of CompTIA Network Plus and CompTIA Security Plus, and certified information system security professional and certified cloud security professional. And I'm a OSCP enthusiasm. సో గైస్, ఈ నాలెడ్జ్ తోటి మీరు ఈజీగా నాకున్న నాలెడ్జ్లో మీకు చాలా ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను చెప్పడానికి మన దాంట్లో ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తాం, మనం ఏ మోడ్యూల్స్ ఉంటాయి, వాటిని ఎలా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను టూల్స్తో సహా మీకు చూపించడం జరుగుతుంది. అండ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు కంప్లీట్గా అన్నీ డిజిటల్లోనే ఉంటాయి. లైక్ నేను చూపించడం అనేది ప్రతి ఒక్కటి, హౌ టు ఇన్స్టాల్ Kali Linux and everything, commands and everything I'll tell you. ఫస్ట్ మన టాపిక్స్ వచ్చేసి అజెండా. ఎండ్ ఆఫ్ ది 45 days వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ వీ హ్యావ్ సబ్ టాపిక్స్: హ్యాకింగ్ మెథడాలజీస్, హ్యాకింగ్ కాన్సెప్ట్స్, హ్యాకింగ్ ఎథికల్ హ్యాకింగ్ కాన్సెప్ట్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ ఇలా. అండ్ ఫుట్ ప్రింటింగ్లో వెబ్సైట్ ఫుట్ ప్రింటింగ్, ఈమెయిల్ ఫుట్ ప్రింటింగ్, WHOIS, DNS, network, social engineering through footprinting. Footprinting reconnaissance అంటే gathering information of target or organization. Scanning network, for example if you have any IP address, ఆ IP address దగ్గర నుంచి మనం ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. లైక్ నెట్వర్క్లో ఇప్పుడు IP అడ్రస్ కనెక్ట్ అయిన రేంజ్లో అన్ని సిస్టమ్స్ వర్క్ అవుతున్నాయి, అండ్ వాటి పోర్ట్స్ ఏంటి, వాటి సర్వీసెస్ ఏంటి, రన్ అయ్యే సిస్టమ్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి రన్ అవుతున్నాయి, అండ్ అందులో ఏ ఫైర్ వాల్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఒకవేళ ఆ ఫైర్ వాల్స్ ఉంటే వాటిని ఎలా బైపాస్ చేయడానికి ఉండే అనేది ఫర్దర్గా నేర్చుకుంటాం. స్నిఫింగ్లో మ్యాక్ అటాక్స్, DHCP, ARP, స్పూఫింగ్, DNS పాయిజనింగ్ ఇలాంటి అటాక్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం స్నిఫింగ్లో. సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇన్సైడర్ థ్రెట్స్ కానీ, ఇంపర్సనేటింగ్ ఆన్ సోషల్ మీడియా, ఐడెంటిటీ థెఫ్ట్, ఈ సో అండ్ సో. ఐఎమ్ జస్ట్ టెలింగ్ కొన్ని బేసిక్ థింగ్స్ మాత్రమే నేను చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి. అండ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్, DOS ఆర్ DDoS. DDoS అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఇది దాంట్లో మనకు DOS ఆర్ DDoS ఎలా చేస్తారు, ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ DDoS అటాక్ అయితే ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం, అండ్ అందులో బాట్నెట్స్ ఎలా క్రియేట్ చేస్తారు అటాకర్స్, అండ్ చేసే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ చేసిన వాటిని అలా రాకుండా మనం ఎలా చూసుకోవాలి, కౌంటర్ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. అండ్ అవాయిడింగ్ ఫైర్ వాల్స్, IDS అండ్ ఫైర్ వాల్స్. IDS అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్, అండ్ ఫైర్ వాల్స్ అంటే కొన్ని అవుట్ బౌండ్స్ ఇన్ బౌండ్స్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం కాన్ఫిగర్ చేసుకుంటే ఈజీగా మన నెట్వర్క్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట త్రూ ఫైర్ వాల్స్. అదే ఫైర్ వాల్ గురించి. వెబ్ సర్వర్ హ్యాకింగ్. వెబ్ సర్వర్ హ్యాకింగ్లో వెబ్ సర్వర్ని ఎలా హ్యాక్ చేస్తారు, దాంట్లో ఏమేమి అటాక్స్ ఉంటాయి, అండ్ మెథడాలజీ ఏంటి, ఒకవేళ ప్యాచ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు ఇది. అండ్ వెబ్ అప్లికేషన్లో వెబ్ అప్లికేషన్ హ్యాకింగ్ మెథడాలజీ, అండ్ వెబ్ API, వెబ్ హుక్స్, వెబ్ షెల్, అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ అటాక్స్ లైక్ SQL ఇంజెక్షన్ అవ్వండి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అవ్వని, ఇలా ATO సంథింగ్ ఇలాంటి కొంచెం డెప్త్గా వెబ్ అప్లికేషన్లో బగ్ హంటింగ్లో ఉంటుంది. సో అది బగ్ హంటింగ్లో చూసుకుందాం. లేదంటే నేను ఇక్కడ వెబ్ అప్లికేషన్లోనే మ్యాక్సిమం నాలెడ్జ్ షేర్ చేయడం, మ్యాక్సిమం ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ SQL ఇంజెక్షన్లో ఎన్ని టైప్ ఆఫ్ SQL ఇంజెక్షన్స్ ఉంటాయి, ఏ SQL ఇంజెక్షన్లో ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అన్నది అది కూడా చెప్తాను. మొబైల్ ప్లాట్ఫామ్ హ్యాకింగ్, ఆండ్రాయిడ్ అండ్ iOS ఈ రెండింటిని మనం ఎలా చేస్తారు,
చేయడానికి ఎలా ఉంటుంది అండ్ వీటి ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అండ్ ఎలా పర్ఫామ్ చేస్తారో ఇవన్నీ కూడా మనం చూసుకుందాం. అండ్ హ్యాకింగ్ వైర్లెస్ నెట్వర్క్స్లో మనకు ఎన్క్రిప్షన్ మెథడాలజీస్ ఉంటాయి, వైర్లెస్ థ్రెడ్స్ ఉంటాయి, వైర్లెస్ మెథడాలజీ, వైర్లెస్ హ్యాకింగ్, బ్లూటూత్ హ్యాకింగ్, అంటే వైర్లెస్ సంబంధించిన ఏదైతే డివైసెస్ ఉంటాయో వాటిని ఎలా హ్యాక్ చేస్తాం ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటిని ఎలా మనం మిటిగేట్ చేసుకోవాలి, ఎలా వాటికి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవేడేస్. ఎందుకంటే అటాకర్స్ ఏంటంటే ఆ క్రిప్టోగ్రఫీకి ఫెయిల్యూర్ ఉండడం వల్ల చాలా డేటా లాస్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ ఎన్క్రిప్షన్ అల్గోరిథమ్స్, పీకేఐ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈమెయిల్ ఎన్క్రిప్షన్, ఎన్క్రిప్షన్, క్రిప్టానాలిసిస్. అండ్ దీంతోపాటు మీకు కొన్ని చెప్తాను, బట్ ఏంటంటే నేను ఇంక్లూడ్ చేయలేదు స్టెగ్నోగ్రఫీ అండ్ సమ్ ఆఫ్ ఫ్యూ టాపిక్స్. అవి ఏవైతే మనకు ఎథికల్ హ్యాకర్కి ఇంపార్టెంటో ఖచ్చితంగా నేను అవి మీతో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. అండ్ ఈవెన్ మీరు మాకు బేసిక్ నాలెడ్జ్ లేదని మీకు ఏమైనా టెన్షన్ ఉన్నా కూడా నో వరీస్, డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ సంథింగ్ బై డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్. వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఐల్ అప్డేట్ మై వీడియో డే బై డే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రిలీజ్ న్యూ వీడియో ఆన్ మండే, then I'll release another video on Wednesday, or day by day, and we completely provide your knowledge by doing like this. No worries. Thank you so much. Do watch, subscribe and share to your friends. Definitely you will get good knowledge on ethical hacking. No need to worry.